హాయ్ ఫ్రెండ్స్, ఏం చేస్తున్నారు? బాగున్నారా? మధ్యాహ్నం ఏం కూర వండుకున్నారు? మేమైతే చికెన్ కర్రీ వండుకున్నామండి. చికెన్ కర్రీ మీకు వచ్చు కదా, నాకైతే రాదండి. మా మా ఆయన గారు చెప్తుంటే నేను ఒకటి ఒకటి అలా వేసుకుంటూ వెళ్ళిపోయానండి. ఫస్ట్ అయితే ఉప్పు వేసాను, తర్వాత కారం, తర్వాత పసుపు, తర్వాత నూనె వేసానండి. అలా ఒకటి ఒకటి వేసుకుంటూ వెళ్తుంటే, ఒరే ముద్దు మొహం దానా, ముద్దు మొహం దానా, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వెయ్యాలి అనేసి మా ఆయన గారు చెప్తే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి అటు ఇటుగా కలుపుకున్నానండి. మా ఆయన గారు నాకు ఒకటే తిట్లు, మొద్దు మొహం దానికి వంటలు కూడా సరిగ్గా రావు, దిన్నిచ్చి నాకు కట్టబెట్టేశారు అంటూ నన్ను చెడామడా తిట్టారు. ఉల్లిపాయకి ఇదేదో మధ్యలో ఉంటుందండి కదా, అది తీయాలంట, లేకపోతే కడుపు నొప్పి వచ్చేస్తుంది అంటుండు. చూసుకోండి జాగ్రత్త, మరి ఈసారి ఉల్లిపాయ కోసినప్పుడు జాగ్రత్తగా తీసేయండి. అలాగే అలా తీసాక ఉల్లిపాయలను పక్కన పెట్టుకొని, ఇప్పుడు ఇంకేముంది, కళాయి పొయ్యి మీద పెట్టేసుకోవడమే. పొయ్యి మీద పెట్టేసుకొని ఆయిల్ని అలా 2, 3 చుక్కలు వేసుకోకండి మరీని. ఎందుకంటే చికెన్ కర్రీ కదా, కొంచెం ఎక్కువ వేసుకోండి, బాగుంటుంది. కొంచెం ఆయిల్ మరిగాక అప్పుడు ఉల్లిపాయలు కోసాం కదా ఇందాకలా, ఆ ఉల్లిపాయలను అలా వేసేసుకోండి. అవి చూడండి స్నానం చేసినట్టు భలే ములిగాయి కదా. ఇప్పుడు ఆ ఉల్లిపాయలను అటు ఇటుగా కలిపేసుకోండి. కొంచెం ఎండలు ఉన్నాయి కదా, అలా ఒకసారి ఫ్యాన్ గాలి వీల్చుకొని మళ్ళీ వంటగదిలోకి వచ్చేద్దాం అనేసి అలా వెళ్ళాను అటువైపు. ఈలోపు ఇవేమొచ్చి రంగు మారుతున్నాయి కదా అనేసి ఇంకా అటు ఇటుగా కలిపి చూస్తూ ఉన్నానండి. ఎంగేట్ చేస్తాం, మన పని అంతే కదా. ఫస్ట్ టైం చికెన్ కర్రీ వండేస్తున్నాను కదండీ, అసలే తెలియదు. ఎగ్జైట్మెంట్‌తో ఉన్నాను. కర్రీ ఎలా వచ్చేస్తదా ఏటా అని. తింటానా లేకపోతే కుక్కలకేస్తానా అని అనుకుంటున్నాను. నేనైతే పర్లేదండి, ఏదో స్మెల్ అయితే బాగానే వస్తదని అనుకుంటున్నాను. టేస్ట్ కూడా బాగానే ఉంటది. లాస్ట్‌లో చూపిస్తాను నా కర్రీ ఎలా వచ్చిందో. మీరే చూద్దురు. ఇవైతే కలర్ మారుతున్నాయి. చూద్దాం ఎంతవరకు చేయగలను. ఉల్లిపాయలను అటు ఇటు తెగ తిప్పేస్తున్నానండి, ఎప్పుడవుతాయని. ఈ చికెన్ కర్రీ ఉంది కదా, చికెన్ వేసేసానండి. ఇందాక తీసి పక్కన పెట్టాను కదా, అన్నీ కలిపేసి ఇప్పుడు వేస్తున్నాను. కొంచెం గ్రేవీ కూడా అందులో ఉండిపోతే వేసేసాను. ఎలా ఉంటుందో ఏటో మరి చూడాలి. అటు ఇటు తెగ తిప్పుతున్నాను. నేనైతే చాలా ఎగ్జైట్మెంట్తో ఉన్నానండి. చూడండి అంత పోజు కొట్టేస్తున్నాను. ఫస్ట్ టైం కదా చికెన్ వండు. స్మెల్ మాత్రం భలేగుందోయ్. ఏంద్రా, నేను ఒక్కదాన్నే తినేస్తాను అన్నట్టు బిల్డప్ కొట్టేస్తున్నాను. కానీ నేను ఒక్కదాన్నే తినలేనండి. నా ఆనందం నా నవ్వులోనే తెలిసిపోద్దండి మీకు. తర్వాత ఇంకేమున్నది, టమాటీలు తీసుకొని అలా సన్నంగా తరుముకుంటున్నాను. ఏదో నాకు వచ్చేటట్టు చేస్తున్నానండి. చికెన్ కర్రీ పేర్లు మాత్రం ఎట్టకండి. కామెంట్లు మంచిగా ఎట్టండి, తప్పుగా ఎట్టకండి. కత్తి అలా జారింది, ఇంకా నయం చెయ్యి మీదకి వచ్చి ఉంటే సర్వన రక్తం కాస్త కర్రీలో కలిసిపోయి ఉండేది. కానీ దేవుడి దయ ఏమీ కొయ్యలేదులేండి, బాగానే ఉన్నాను. మొత్తానికి కట్ చేసేసాను. తర్వాత ఇంకేముంది, ఆ టమాటీలను తీసుకెళ్ళి అందులో వేసేసాను. ఆ టమాటీలతో కూడా అటు ఇటుగా కలిపేయడానికి రెడీ అయిపోతున్నాను. టమాటీలు మొత్తాన్ని అన్నిటిని అందులో సవరించేసానండి. వేసేసిన తర్వాత ఇంకా అటు ఇటుగా కలిపేసుకుంటున్నాను. నేనైతే ఇది ఎప్పుడవుతుందా, ఎప్పుడు తిందామా అన్నట్టుగా చూస్తున్నాను. గరం మసాలా కొంచెం వేసుకున్నాను. నాకు నచ్చిన పొడులన్నీ నేను వేసుకున్నానండి. మీకు నచ్చడం మీరు వేసుకోండి. వైజాగ్ బుడ్డోడి ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మా ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మాదైతే 1K రీచ్ అయ్యిందండి. థ్యాంక్ యూ సో మచ్. మేము మీ అందరికీ 1K సెలబ్రేషన్ చేసి చెప్దాము థ్యాంక్ యూ అనేసి అనుకున్నాను, కానీ నాకైతే టైం సరిపోవట్లేదండి. మా బుడ్డోడికి ఇప్పుడు 10వ నెల వచ్చింది కదా, ఆడెక్కడ నన్ను ఒక దగ్గర నించొనివ్వట్లేదు, కూర్చొనివ్వట్లేదు. నేను ఎక్కడ ఉంటే అక్కడికే పరిగెట్టుకుని వచ్చేస్తున్నాడండి. ఆడుతూనే కొంచెం టైం స్పెండ్ చేయడానికి నాకు టైం సరిపోతుంది. అందుకనే మీకు నేను థ్యాంక్ యూ చెప్పలేకపోయానండి. ఇప్పుడు మాత్రం థ్యాంక్ యూ చెప్పక తప్పదు కదా. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇగో ఒకసారి నా కిచెన్ చూసియండి. ఏదో నాకు వచ్చినట్టుగా నేను సర్దుకున్నానండి బుడ్డి సామాన్లతో. స్మెల్ అయితే అదిరిపోయిందిరా సామే. రెడీరా మరి ఇంకా తినడానికి. రండిరా కంచాలు పట్టుకొని అన్నట్టుగా రెడీ అయిపోతున్నారు అందరూని. ఉడికిపోయిందిరా సామె, ఉడికిపోయింది, చికెన్ రెడీ అయిపోతుంది అన్నట్టుగా రెడీ అయిపోయింది. లాస్ట్లో ఇక మరి మనం పోజ్ ఇచ్చేయాలి కదా, చికెన్ రెడీ అయిపోయిందో